హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈరోజు మన వీడియోలో నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ద్వారాగా సైంటిస్ట్ బికి సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ ఆర్గనైజేషన్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అండ్ ఈ జాబ్స్ అనేవి రెగ్యులర్ అండ్ పర్మనెంట్ జాబ్స్ ఫ్రెండ్స్. మనకి స్టార్టింగ్ శాలరీయే 80,000 వరకు మనకైతే రావడం జరుగుతుంది. సో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది ఫ్రెండ్స్. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి వన్ బై వన్ మనం అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా అయితే తెలుసుకుందాం రండి. సో డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్లో మన ఫ్రెండ్స్ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అండ్ అలానే వీడియోకి లైక్ ఇవ్వడం లేదు. మీరు ఇచ్చే ఈ చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్సే నాకు మరిన్ని ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ని మీకు ప్రజెంట్ చేయడానికి మోటివేషన్ ఇస్తుంది. సో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. సో ముందుగా మనం ఇక్కడ డీటెయిల్స్ గమనించినట్లయితే ఈ నోటిఫికేషన్కి మనము ఆన్లైన్ మోడ్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్, అఫీషియల్ వెబ్సైట్ ద్వారాగా. సో ఇక్కడ 21st December 2023 నుంచి 19th January 2024 వరకు మనం ఆన్లైన్ మోడ్లో అప్లికేషన్స్ అనేవి మనం అప్లై చేసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు. దట్ మీన్స్ మనం ఆంధ్రప్రదేశ్ నుంచి అయినా లేదా తెలంగాణ నుంచి అయినా కానీ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ పోస్ట్ నేమ్ వచ్చేటప్పటికి సైంటిస్ట్ బి. ఈ జాబ్స్ అనేవి గ్రూప్ ఏకి సంబంధించిన గెజిటెడ్ ఆఫీసర్స్కి సంబంధించి మనకైతే వేకెన్సీస్ ఫిలప్ చేస్తున్నారు ఫ్రెండ్స్. పే స్కేల్కి సంబంధించి మనం డీటెయిల్స్ చూసినట్లయితే మనకి 56,100 నుంచి 1,77,500 వరకు మనకి పే స్కేల్ రేంజ్ ఉంది. ఈ 56,100 అనేది బేసిక్ పే ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి అలవెన్సెస్ అన్నీ కలుపుకొని మనకి 85,000 దాకా మనకి స్టార్టింగ్ శాలరీయే మనకు రావడం జరుగుతుంది. సో ఈ జాబ్స్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు వదులుకోవద్దు ఫ్రెండ్స్. రెగ్యులర్ అండ్ గవర్నమెంట్ జాబ్స్ గ్రూప్ ఏకి సంబంధించిన జాబ్స్ ఫ్రెండ్స్ ఇవి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి రిమైనింగ్ డీటెయిల్స్ అనేవి మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ జాబ్కి మనకి 2 years వరకు ప్రొవిజనరీ పీరియడ్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ప్రొవిజనరీ పీరియడ్ అంటే ఏం లేదు, జస్ట్ లైక్ మనం ట్రైనింగ్ అని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. సో 2 years తర్వాత మనం నార్మల్ అండ్ రెగ్యులర్ ఎంప్లాయీస్ అయిపోతాము. సో ఇక్కడ మనం చూసినట్లయితే డిఫరెంట్ వేకెన్సీస్ అనేవి మనకి ఫిల్అప్ చేస్తూ ఉన్నారు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ స్ట్రీమ్లో మనకు ఫిల్అప్ చేస్తున్నారు ఫ్రెండ్స్ 35 వేకెన్సీస్. అండ్ కంప్యూటర్ సైన్స్కి సంబంధించి 33, జియో ఇన్ఫర్మాటిక్ అండ్ రిమోట్ సెన్సింగ్కి సంబంధించి 6 వేకెన్సీస్ అనేవి ఫిల్అప్ చేస్తున్నారు. టోటల్ 74 వేకెన్సీస్ అనేవి ఇక్కడ మనకైతే ఫిల్అప్ చేయడం జరుగుతుంది. అండ్ అలానే మనం ఇక్కడ గమనించినట్లయితే మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి మనకైతే డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్స్ ఫీల్డ్కి సంబంధించి చూసినట్లయితే మనకి ఫస్ట్ క్లాస్ మాస్టర్స్ డిగ్రీ అనేది అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ లేదా అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ లేదా రేడియో ఫిజిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ లేదా మ్యాథమెటిక్స్కి సంబంధించి మనం చదువుకున్నట్లయితే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. లేదా ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ మనం కంప్లీట్ చేసుకున్నట్లయితే ఈ పర్టికులర్ స్ట్రీమ్స్లో మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ కంప్యూటర్ బేసిక్ నాలెడ్జ్ అనేది మనకు అడుగుతూ ఉన్నారు ఫ్రెండ్స్. అండ్ కంప్యూటర్ సైన్స్కి సంబంధించి మనం చూసినట్లయితే మనకి ఫస్ట్ క్లాస్ మాస్టర్స్ డిగ్రీ అడుగుతున్నారు మ్యాథమెటిక్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, లేదా ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీకి సంబంధించి కంప్యూటర్ సైన్స్ స్ట్రీమ్లో కానీ కంప్యూటర్ కానీ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ ఇన్ఫర్మేషన్ ఇంజనీరింగ్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఎనీ అదర్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ అనేసి మనకు అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఏదైనా సరే మనం ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీకి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ ఉన్నట్లయితే మనం ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ అలానే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అడుగుతున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ జియో ఇన్ఫర్మాటిక్స్ అండ్ రిమోట్ సెన్సింగ్కి చూసినట్లయితే ఇక్కడ కూడా ఫస్ట్ క్లాస్ మాస్టర్స్ డిగ్రీ అడుగుతున్నారు. జియో ఇన్ఫర్మాటిక్స్ లేదా రిమోట్ సెన్సింగ్ అండ్ జియో ఇన్ఫర్మాటిక్స్ లేదా మ్యాథమెటిక్స్కి సంబంధించి లేదా ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ అడుగుతున్నారు ఫ్రెండ్స్. జియో ఇన్ఫర్మాటిక్స్ లేదా జియో ఇన్ఫర్మాటిక్స్ అండ్ రిమోట్ సెన్సింగ్కి సంబంధించి రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ ద్వారాగా అండ్ అలానే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది మనకి ఇక్కడ అడగడం జరుగుతుంది. ఇక్కడ అప్లై చేయాలి అనుకున్న క్యాండిడేట్స్ ఒక చిన్న పాయింట్ అనేది గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. సో జియో ఇన్ఫర్మాటిక్స్ అండ్ రిమోట్ సెన్సింగ్ జాబ్కి మనం అప్లై చేయాలి అన్నట్లయితే గేట్ ఎగ్జామినేషన్ అనేది రాసి ఉండాలి 2022లో కానీ 2023లో కానీ. అండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ అలానే
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్కి గేట్ పేపర్ అనేది మనం 2021లో కానీ 22లో కానీ 23లో కానీ మనం రాసి ఉన్నట్లయితే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. సో అప్లికెంట్స్ ఎవరైతే అప్లై చేసుకుంటారో ఈ గేట్ ఎగ్జామినేషన్లో వచ్చిన స్కోర్ని బేస్ చేసుకొని మనకైతే క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఇక్కడ గేట్ ఎగ్జామినేషన్ అనేది క్యాండిడేట్ రాసి ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏజ్ లిమిట్ మనం గమనించినట్లయితే మాక్సిమం ఏజ్ వచ్చేటప్పటికి 30 ఇయర్స్ ఫ్రెండ్స్. ఏజ్ రిలాక్సేషన్స్ కూడా మనకు వర్తిస్తున్నాయి. సో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎక్స్ సర్వీస్ మెన్కి ఇక్కడ లెంత్ ఆఫ్ ద సర్వీస్ ప్లస్ 5 ఇయర్స్ అనేది ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఫీజ్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో అప్లై చేయాలనుకున్న క్యాండిడేట్స్ 250 రూపీస్ ఫీజ్ అనేది పే చేయాలి ఆన్లైన్ మోడ్లో, ఆన్లైన్ పేమెంట్ గేట్వేస్ ద్వారాగా. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, ఫీమేల్ క్యాండిడేట్స్ ఎలాంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. రిమైనింగ్ క్యాండిడేట్స్ మాత్రమే ఇక్కడ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. అండ్ హౌ టు అప్లై అనే సెక్షన్ మనం గమనించినట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనము అఫీషియల్ వెబ్సైట్ ద్వారాగా మనమైతే అప్లై చేయాల్సి ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు ఆ లింక్ ద్వారాగా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేయాలి అనుకున్న క్యాండిడేట్స్ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అండ్ యాక్టివ్ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ పాయింట్ గమనించాలి. అండ్ ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ మనం గమనించినట్లయితే అప్లై చేసుకున్న క్యాండిడేట్స్లో నుంచి గేట్ స్కోర్ ద్వారాగా మనకైతే క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి ఇక్కడ స్టేజ్ 1లో రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. అండ్ స్టేజ్ 2 వచ్చేటప్పటికి ఇంటర్వ్యూ ఉంటుంది. రిటర్న్ ఎగ్జామినేషన్ మన ప్యాటర్న్ గమనించినట్లయితే 100 క్వశ్చన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. అండ్ 200 మార్క్స్కి మనకైతే ఇక్కడ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. 2 అవర్స్ టైం ఇస్తారు ఫ్రెండ్స్. అండ్ క్వశ్చన్ పేపర్ ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది. అండ్ అలానే ఇక్కడ 0.5 మార్క్స్ అనేది ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇంటర్వ్యూకి మనకి 50 మార్క్స్కి అయితే మనకి ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ క్యాండిడేట్స్ని ఎగ్జామినేషన్ అండ్ అలానే ఇంటర్వ్యూలో వచ్చిన స్కోర్స్ని బేస్ చేసుకొని క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఎగ్జామినేషన్ సెంటర్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో ఎగ్జామ్ సెంటర్ మనకి దగ్గరలో బెంగళూరులో అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఓన్లీ 6 సెంటర్స్ మాత్రమే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. సో మనకి దగ్గరలో బెంగళూరులో అయితే మనకి ఎగ్జామినేషన్ సెంటర్ ఉంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్ ఫ్రెండ్స్. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.